నమస్తే అండి. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో నిర్మించబడినటువంటి భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఏ విధంగా సమకూర్చారు, పరిషత్తులో ఈ నిర్మాణంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏంటి అన్నటువంటిది మనం ఒకసారి వివరంగాను కూలంకుషంగాను వీటి గురించి మనం తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది ఎన్నికైనటువంటి వారు ఉన్నారు, కొంతమంది నామినేట్ పద్ధతుల ద్వారా నామినేటెడ్గా చేయబడినటువంటి వారు ఉన్నారు. అయితే వీరిలో ఎన్నికైన వారిలో 292 మంది ఉన్నారు. ఈ 292 మంది ప్రావిన్స్లలో ఎన్నుకోబడినటువంటి శాసనసభ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ ప్రావిన్స్లలోని శాసనసభ్యులను అక్కడ ప్రజలు పరిమితి ఓటింగ్ ద్వారా వారిని ఎన్నుకోవడం గమనార్హం. ఎందుకంటే ఈ 292 మంది ప్రావిన్స్లలో ఎన్నుకోబడినటువంటి సభ్యులు మరియు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ పరిషత్లోనికి సభ్యుల సంఖ్య మొత్తం 389 సభ్యులుగా లెక్కించడం జరిగింది. ఈ 389 మంది సభ్యులలో ఒకటి మనం కనుక చూసినట్లయితే ఈ సభ్యులలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు కేటాయించినటువంటి సీట్లు 296 సీట్లుగా పరిగణించడం జరిగింది. వాటిలో 11 రాష్ట్రాలలో 292 సీట్లు పరిపాటు చేయడం జరిగింది. 4 సీట్లను చీఫ్ కమిషన్ ప్రాంతం ద్వారా ఎన్నుకోవడం జరిగింది. రెండోది, స్వదేశీ సంస్థానాలకు 93 సీట్లు కేటాయించడం జరిగింది. ఈ రెండింటిని కలిపి స్వదేశీ సంస్థానాలకు 93, మరి ప్రావిన్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రావిన్స్లోని ఎన్నికైనటువంటి సభ్యులు 296, మరి ఈ మొత్తం కూడా కలుపుకున్నట్లయితే మొత్తం 389 మంది రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క శైలిని ప్రదర్శించి ఆ యొక్క కమిటీ మెంబర్స్లో మొత్తం 6, ఒక చైర్మన్, 7 సభ్యులతో రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి కృషి చేసినటువంటి ఘనత, చేసినటువంటి త్యాగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పైలట్గా వర్ణించడం జరిగింది. అంటే చాకచక్యంగా, తెలివిగా, ఎంతో నేర్పరితనంతో చేసేటువంటి ఘనత, ఆ యొక్క నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పైలట్గా వర్ణించడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తులలో ప్రధానుడు, ముందు వరుసలో ఉన్నటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క వీడియోను ఎవరైతే పిల్లలు చదువుతున్నారో విద్యార్థులకు పంపగలిగినట్లయితే రాజ్యాంగ పరిషత్ నిర్మాణం మీద ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అది గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ పోస్ట్ కైనా కానీ ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను చేస్తున్నాను. ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరే విధంగా సహాయం చేయండి. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను, మీ యొక్క అభిప్రాయాలను ఏమైనా చెప్పాలనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో ఆ యొక్క మీ అమూల్యమైనటువంటి సలహాలను పంపించగలిగినట్లయితే నేను వాటిని తీసుకొని మరింత మెరుగైనటువంటి సమాచారంతో నేను పిల్లలకు విద్యాపరంగా నా వంతు సహకారం నేను చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మర్చిపోవద్దు, ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.